शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 6వ అధ్యాయం కొంత చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. దక్ష యజ్ఞము ధ్వంసమయిన తర్వాత దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. యజ్ఞధ్వంసమయ్యింది. యజ్ఞము ఆ విధంగా నశించడం మంచిది కాదు కదా! దాన్ని మళ్ళా నిలబెట్టవలసి ఉన్నది. దాన్ని సక్రమంగా పూర్తి చేయవలసి ఉన్నది. ఏం చెయ్యాలి అని సలహా చెప్తాడో ఏమో అన్న ఆశతో వాళ్ళందరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. చాలా భయపడుతూ ఆ ఋత్విక్కులందరూ, ఆ సభ్యులందరూ స్వయంభువుడికి నమస్కారం చేసి ఇక్కడ జరిగింది మొత్తము నివేదించారు. ఆయనకు ముందే తెలుసు, మన అబ్జసంభవుడికి ఇక్కడ జరగబోయే విషయం ముందే తెలుసు. విశ్వాత్ముడైన నారాయణుడు, విశ్వకర్త అయిన బ్రహ్మదేవుడు ఇద్దరు. అందుకనే కహ చేస్తున్న అధ్వరానికి న ఈయతుహు వెళ్ళలేదు. ఇక్కడ అక్కడక్కడ ఇవాళ నాకు గుర్తుకొస్తే కొన్ని పదాలు చూపిస్తాను హైలైట్ చేసి మీకు. హైలైటింగ్ అంటే యాక్చువల్గా హైలైటర్ తోటి వాటితోటి కాదు, నోట్ తోటే హైలైట్ చేసి చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి. డికోడింగ్ చేసుకోవడం ఒకవేళ మీరు మొదలు పెడితే మీకు పనికొస్తుంది. అందమైన విషయాలు ఉంటాయి ఇందులో అక్కడక్కడ. ఇక్కడ కహ అన్నప్పుడు బ్రహ్మదేవుణ్ణి కూడా కహ అని పిలుస్తారు. ప్రజాపతులను కూడా కహ అని పిలుస్తారు. కశ్యపుణ్ణి కూడా కహ అని పిలుస్తారు. ఈ రకంగా కహ అని పిలిచే వాళ్ళు ఎవరుంటారో అని ఆలోచిస్తే నాకు ఒక అందమైన విషయం గుర్తొచ్చింది. వేదము కహ అంటుంది. కహ అన్నప్పుడు దానికి సంస్కృతంలో అర్థము ఎవరు అని. కశ్చిత్ అనుకోండి, ఒకానొకడు అని అర్థము. ఎవరో ఒక ఆయన అని అర్థము. ఒక ఫలానా వాడు అని కహ అన్నదానికి అర్థము. దీన్నే తీసుకుని మన వాల్మీకి మహర్షి చాలా అందంగా కా ఏకా ఎవరో ఒక ఆమె అని కైక అన్న పాత్రని తయారు చేశారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అందులో ఎవరో ఒకళ్ళు అని చెప్పాల్సి వచ్చినప్పుడు జనరల్గా సంబడి దెర్ వాజ్ సమ్వన్ అని చెప్పినప్పుడు సమ్వన్ టైప్లో కహ కా అని చెప్పొచ్చు. కాశ్చిత్ కశ్చిత్ అని వాడొచ్చు. కశ్చిత్ కాచిత్ అని యాక్చువల్గా ఆ మాటల్ని పూర్తిగా కాకుండా కహ కా అని అట్లా వాడి చెప్తారు. కాబట్టి ఇది అందరి గురించిన కథ. ఇట్లాంటి వాళ్ళు అందరిలో ఉంటారు. అందరూ ఈ విధంగా ఉంటారు జనరల్గా అని చెప్పేప్పుడు ఆ పదాలు వాడతారు. ఇటువంటివి మనకు ఒకవేళ తెలిసాయనుకోండి ట్రిక్, వేదము ఎటువంటి పదాలని వాడుతూ ఉంటుంది ఏ విషయాలు చెప్పేప్పుడు అని, దాంతో మనము విషయాన్ని తత్వతః అర్థం చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. నిజంగా కహ అంటే ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడి గురించి చెప్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ దక్షుడి గురించి చెప్తారు. ఒక్కొక్కసారి కశ్యప ప్రజాపతి గురించి చెప్తారు. ఒక్కొక్కసారి అట్లా మార్చి మార్చి చెప్పినప్పుడు నిజంగా ఇంతవరకే అనుకోవద్దు. నిజంగా ఎవరో బ్రహ్మదేవుడి పరంగానే కహ అన్న పేరు, ఆయనకు కహ అని పేరున్నది గాదు. ఎవరో ఒక ఆయన, ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. అందులో ఎవరో ఒకడు అని ఆ రకంగా దాన్ని అర్థం చేసుకుంటే చాలా క్లియర్‌గా అర్థమైతుంది చెప్తూ ఉన్న విషయము. ఎవరైనా కావచ్చు అందులో ఒకళ్ళు. దక్ష ప్రజాపతులు ఎవరైనా కావచ్చు. దక్ష యజ్ఞాలు చేసుకుంటూ కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆ రకంగా దాన్ని తెలుసుకోవాలి. సరే, ఇంతకీ మన దక్షుడు చేస్తున్న యజ్ఞానికి మన వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు వెళ్ళలేదు. ఆ తర్వాత మన వాళ్ళందరూ వెళ్ళారు. తన్నులు తిన్నారు. పళ్ళు, కళ్ళు అన్నీ ఊడిపోగా బతికి బయటపడ్డ వాళ్ళు ఇక్కడ పరిగెత్తుకుంటొచ్చారు గదా! కథాపరంగా చెప్తున్నానిప్పుడు. వాళ్ళు చెప్పిన విషయం మొత్తం విని మన బ్రహ్మదేవుడు వాళ్ళతో ఈ విధంగా ప్రాహ అన్నాడు. ఏమన్నాడంటే,
తప్పు చేసిన వాడి దగ్గరికి మీరందరూ పరిగెడుతూ వెళ్తారా? ఆ రకంగా చేసిన మీకు మీరెవరి దగ్గరికి వెళ్లారో ఆ విధంగా తప్పు చేసిన ఆయనకు మంచి జరుగుతుందా? క్షేమం కావాలని కోరుకుంటున్న మీరు ఇటువంటి తప్పు చేసిన వాడిని అనుసరిస్తారా? తప్పు గదూ! అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాతేమన్నాడంటే, నా దగ్గరికొచ్చి మొరబెట్టుకుని ఉపయోగమేమి? నా దగ్గరికొచ్చి మీరు చెప్తే మాత్రం లాభమేమి? తప్పు, అపరాధము ఎవరి పట్ల చేశారో, ఆయన దగ్గరికే వెళ్లి పరిశుద్ధమైన మనస్సులతో మన్నించమని కోరుకోండి. ఆయన అనుగ్రహం వేడండి. ఆయన క్షిప్రప్రసాదుడు. కోరుకోగానే ప్రసన్నమవుతాడు. ఆయన పాదాలు పట్టుకొని వెళ్ళండి. ఆయన్నే అడగండి అని సలహా చెప్తూ ఉన్న చోట పోయిన వారం ఆపాము. ఇంకిక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఆశాసానాః జీవితం అధ్వరస్య లోకః స పాలః కుపితే న యస్మిన్ తం ఆశు దేవం ప్రియయా విహీనం క్షమాపయధ్వం హృది విద్ధం దురుక్తైః. యస్మిన్ కుపితే ఎవరికైతే కోపమొస్తుందో అప్పుడు ఆయన కోపానికి లోకము లోక పాలకులతో సహా ఇంక ఉండదు. ఆయనకే కోపమొచ్చిందంటే మాత్రము ఇంక ఈ లోకాలు ఉండవు, లోక పాలకులు ఉండరు. ఆ లోకాలుంటే కదా అధ్వరాలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు. ఈ కర్మలు, ఈ యజ్ఞము మీరు చేసుకుంటున్న యజ్ఞము మళ్ళీ జీవించాలి. దానికి పునరుజ్జీవనం కావాలి. అది నశించింది. దక్షయజ్ఞం కాస్త నశించింది. ఆ విధంగా యాగభంగమైంది. దాన్ని మళ్ళీ బాగు చెయ్యాలని ఆశాసానాహ కోరుకుంటూ ఉన్న మీరు నా దగ్గరికొచ్చి అడిగితే ఏం ఉపయోగము? ఎవరికి కోపం తెప్పించారో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు శరణు వేడవలసి ఉంటుంది. తం దేవం ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు ఆశు వెంటనే. ఆయననే క్షమాపయధ్వం క్షమించమని కోరుకోండి. అనవసరంగా ఆయన హృదయాన్ని దురుక్తులతో బాధ పెట్టారు. ఆయన ఇప్పుడు మీ మాటల వల్ల హృదయము దెబ్బతిని ఉన్నాడు. మీ వల్ల ఆయన తన ప్రియురాలికి దూరమై ఉన్నాడు. ఆయన తన ప్రియురాలిని పోగొట్టుకుని మనసు బాధపడుతూ ఉండగా ఉన్నాడు. ఇదంతా ఎవరు చేశారు? మీరే. ఆయన కోపమొస్తే లోకాలు లేవు, లోక పాలకులే ఉండరు. మీరు యజ్ఞాన్ని రక్షించడం గురించి ఆలోచిస్తున్నారు. ఇంక పెద్ద ప్రమాదమే రాబోతున్నది. కాబట్టి ఆయన కోపము ఉపశమించడం మనకు అవసరము. మీరు వెంటనే ఆయన దగ్గరికే వెళ్ళి ఆయననే అడగండి. ఎందుకు చెప్తున్నానంటే, నా అహం న యజ్ఞః నచ్చ యూయం అన్యే ఏ దేహభాజః మునయః చ తత్వం విదుః ప్రమాణం బలవీర్యయోః వా యస్య ఆత్మతంత్రస్య కః ఉపాయం విధిత్సేత్. అహం నేను గాని, యజ్ఞుడు విష్ణువు గాని, యూయం మీరు గాని, అన్యే ఏ దేహభాజః మిగిలిన శరీరధారులు దేహధారులు ఎవరైనా సరే, లేదా మునయః మునులైనా సరే, ఎవ్వరైనా సరే ఆయన యొక్క తత్వాన్ని నా విదుహు తెలుసుకోలేరు. నేనైనా మీరైనా విష్ణువైనా మునులైనా ఇంకెవరైనా సరే పరమేశ్వరుడి తత్వాన్ని తత్వతః తెలుసుకోవడం కుదిరే పని కాదు. అంతేకాదు ఆయన ప్రమాణమెంతో కూడా తెలుసుకోవడం కష్టము. ఆయన బలమెంత, ఆయన పరాక్రమం ఎంత అని తెలుసుకోవడం కూడా కష్టము.
ఆయన బలమెంత, ఆయన పరాక్రమం ఎంతటిది, ఆయన ప్రమాణం ఎంతటిది, ఆయన తత్వం ఎటువంటిది అని నేను తెలుసుకోలేను, ఇంకెవరూ తెలుసుకోలేరు. అటువంటప్పుడు ఆ విధంగా ఆత్మతంత్రుడై స్వతంత్రంగా ఉన్నవాడాయన. ఎవరికీ అధీనుడై లేడు. ఆయనకు కోపమొస్తే ఆయన కోపం తగ్గించే మార్గమేమి? ఆయన యజ్ఞాన్ని ధ్వంసం చేస్తే ఆ యజ్ఞాన్ని మళ్ళీ బాగు చేసే మార్గమేమి? అని ఇటువంటివన్నీ వేరే వాళ్ళు ఇంకెవరైనా ఆలోచించి చెప్పగలరా? ఆయన గురించి పూర్తిగా శాంతంగా ఎవ్వరికీ తెలియదు. ఎవ్వడు ఆయన కోపాన్ని తగ్గించే ఉపాయము, మళ్ళీ యజ్ఞాన్ని చేసే ఉపాయము, ఇటువంటివన్నీ విదిత్సేత్ చేయగలడు. వేరే వాళ్ళు చేయలేరు. ఆయన కోపం వచ్చిందంటే ఆయన కోపాన్ని ఇంకెవరు తగ్గించలేరు. ఆయన కోపాన్ని ఆయనే తగ్గించుకోవాలి. కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళి ఉపాయం అడిగితే ఆయనే సలహా చెప్తాడు. సహ ఇద్ధం ఆదిశ్య సురాన్ అజః తైః సమన్వితః పితృభిః సప్రజేశైః యయౌ స్వధిష్ణ్యాత్ నిలయం పురద్విషః కైలాసం అద్రిప్రవరం ప్రియం ప్రభోః. సహ అజః, ఆ అజుడు స్వయంభువుడు బ్రహ్మదేవుడు ఇద్ధం ఈ విధంగా ఆదిశ్య వాళ్లకు ఆదేశించి ఉపదేశించి సలహా చెప్పి తర్వాత ఆయనే మళ్ళీ ముందుండి ఈ సురాన్ దేవతలను ప్రజేశులతో పాటు మిగిలిన ప్రజాపతులందరినీ వెంటబెట్టుకుని పితృదేవతలతో సమన్విత కూడిన వాడే దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను, వాళ్లను, వీళ్లను, ఋషులను, మునులను, వాళ్ళందరూ ఎవరెవరు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ వెంటబెట్టుకుని మన బ్రహ్మదేవుడే ముందుండి స్వధిష్ణ్యాత్ ఆయన స్థానం నుంచి కదిలి, బ్రహ్మలోకం నుంచి కదిలి ఆయన పురద్విషః నిలయం, పురద్వేషుడు, పురాంతకుడు, త్రిపురాంతకుడు, త్రిపుర సంహారకుడు, పురహరి అని పిలిచే ఆ తత్వం ఏమున్నాడో ఆయన నిలయానికి, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి ఆయన యొక్క ప్రభువు యొక్క ప్రియమైన అద్రిప్రవరం పర్వత రాజన్ దగ్గరికి, ఆ శ్రేష్టమైన కైలాస పర్వతం దగ్గరికి మన బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ వెంటబెట్టుకుని యయౌ బయలుదేరి వెళ్ళాడు. ఇంకా ఈ కైలాస పర్వతం యొక్క వర్ణన మొదలవుతూ ఉన్నది. ఇది మళ్ళీ ధ్యాన ప్రక్రియగా మనము ధారణ చేద్దాము. ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఏకాగ్ర చిత్తంతో దీన్ని మనస్సులో భావన చేస్తూ వెళ్దాము. జన్మ ఓషధి తపో మంత్ర యోగ సిద్ధైః నరేతరైః జుష్టం కిన్నర గంధర్వైః అప్సరోభిః వృతం సదా. ఆ కైలాస పర్వతము సదా ఎవరెవరితో వృతం నిండి ఉన్నది అంటే చాలా అందమైన విషయాలున్నాయి ఇందులో. నెమ్మదిగా చూసుకుందాము. సిద్ధులు ఎన్ని రకాలు ఉంటారో, ఎన్ని విధాలుగా సిద్ధి సాధించిన వాళ్ళు ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు. ఒకటి జన్మపరంగా సిద్ధి సాధించిన వాళ్ళు, జన్మతః వాళ్ళు సిద్ధి సాధించి ఉంటారు. లేదా ఓషధి పరంగా ఏదైతే ఫలించగానే నశిస్తుందో దాన్ని ఓషధి అని పిలుస్తారు. అంటే జ్ఞానఫలం కలగ్గానే జన్మలు నశించిన వాళ్ళు ఎవరున్నారో, అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారో, వైరాగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా సిద్ధులు. ఆ విధంగా వైరాగ్యంతో సిద్ధి సాధించిన వాళ్ళు. వైరాగ్యంతో కూడి వాళ్లకు జ్ఞానం కలగ్గానే, జ్ఞానమన్న ఫలం కలగ్గానే వాళ్లకు జన్మరాహిత్యం కలుగుతుంది. అటువంటి సిద్ధులు. తర్వాత తపోసిద్ధులు, తపస్సుల చేత అంటే వైరాగ్యంతో సిద్ధి సాధించిన వాళ్ళు. తర్వాత మంత్రసిద్ధులు, మననాత్ త్రాయతే ఇతి అనే మంత్రము,
మననం చేస్తూ, ఆలోచిస్తూ, విచారిస్తూ, వివేచన చేస్తూ, వివేకంతో ఉంటూ ఎవరెవరైతే ఆ సిద్ధి సాధిస్తారో వాళ్ళు. తర్వాత యోగ సిద్ధులు, జ్ఞానయోగంతో సిద్ధులు. ఇక్కడ జన్మతః పుట్టుకతోటే వాళ్ళకి ఆ వైరాగ్యం కలగొచ్చు. వైరాగ్యంతో పాటు జ్ఞానం కలగొచ్చు మన శుక మహర్షిలాగా. లేదా ప్రయత్నం మీద వాళ్ళు ఆ ఫలితాన్ని సాధించొచ్చు. లేదా తపస్సులతో, లేదా మంత్రాలతో, జ్ఞానంతో, యోగంతో వీటితో సిద్ధి సాధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి చేరుతారు? వాళ్ళు ఏ విధంగా సిద్ధి సాధించినా సరే, వాళ్ళు వెళ్ళి ఉండేదెక్కడ? కైలాసంలో ఉంటారు వాళ్ళు. మిగిలిన చోట్లంతా ఎందుకుంటారు వాళ్ళు? అందరూ ఏ విధంగా సిద్ధి సాధించినా సరే, జ్ఞాన వైరాగ్యాలన్న సిద్ధులు సాధించిన వాళ్ళు కైలాసంలో ఉంటారు. వాళ్ళు మనసా కైలాసంలో ఉంటారు వాళ్ళు. ఆ చిదంబరంలో ఉంటారు. వాళ్ళందరూ నరేతరులు. నరేతరులు అని ఒక అందమైన మాట. వాళ్ళనే కిన్నరులు, వాళ్ళనే కింపురుషులు అని పిలుస్తారు. మళ్ళీ ఇందాక కః అని చెప్పుకున్నట్టే ఇక్కడ కిమ్. పురుషః కిమ్. మనిషి కాదు. మనిషేనా? కాదు. మనిషిలాగా కనిపిస్తాడు. కానీ లోపల జ్ఞాన వైరాగ్యంతో నిండాడు. కాబట్టి మనిషిగా దాటాడు. మృతత్వాన్ని దాటాడు జ్ఞాన వైరాగ్యాలతో. కాబట్టి నరేతరుడు. కింపురుషుడు. అటువంటి వాళ్ళందరూ చూడ్డానికి బయట బాహ్యంగా మాత్రము మనుషుల్లాగా కనిపిస్తారు. లోపల మాత్రం జ్ఞాన శరీరాలతో ఉంటారు. అటువంటి వాళ్ళందరూ దేహ మనో బుద్ధేంద్రియాలన్నీ ఉపశమించి ఉన్న, శాంతించి ఉన్న, కోరికలు, కోపాలన్నీ, తాపాలన్నీ గడ్డగట్టుకుని పోయి ఉన్న ఆ కైలాసంలో ఉంటారు. అసలు అచ్చలంగా, స్థిరంగా, ధృవంగా ఉంటారు. వాళ్ళ బుద్ధి అంత స్థిరంగా ఉంటుంది. అది కైలాసం. అటువంటి వాళ్ళందరూ అక్కడుంటారు. వాళ్ళక్కడున్నప్పుడు మనసా వాళ్ళ దగ్గర వాళ్ళు జ్ఞానపరంగా వాళ్ళ ఆత్మల్లో కైలాసం దగ్గరే ఉంటారు. బాహ్యంగా శరీరాలు మనుషుల్లాగా కనిపిస్తాయి. బయట కర్మలు చేస్తున్నట్టు ఉంటారు. కానీ వాళ్ళు ఉండేదక్కడ. వీళ్ళ చేత జుష్టం సేవింపబడుతూ ఉంటుంది ఆ కైలాస పర్వతము. సదా ఎల్లప్పుడు. కాక అది కిన్నర గంధర్వ అప్సరసలతో వృతం కూడి ఉంటుంది. కిన్నరులు అంటే మళ్ళీ నరులుగా కనిపిస్తారు. దేహాలతో ఉంటారు. కానీ కారు. లోపల వేరే నడుస్తూ ఉంటుంది. ప్రాపంచికమైన విషయాలుండవు. లోపల ఆత్మపరంగా ఉంటారు వాళ్ళు. గంధర్వులు గాం ధారయతి అని దానికి వ్యుత్పత్తి. వాక్కులు ధరించిన వాళ్ళు అని అర్థము. లేదా వాసనలతో ఉన్నవాళ్ళు అని అర్థము. వాసన అంటే బ్రహ్మవాసన అనుకున్నప్పుడు బ్రహ్మము వాక్కు దాన్ని ధరించి ఉన్నవాళ్ళు. అప్సరసలు జ్ఞానసారంతో నిండి ఉన్నవాళ్ళు. జ్ఞానసారంతో నిండి వాళ్ళ అంతఃకరణం ఉంటుంది మనస్సు. వాక్కులతో నిండి ఉన్నది వాళ్లకు వాగింద్రియము. కాక దేహము. మనో వాక్కాయాలు త్రికరణాలు కూడా వెళ్ళి అక్కడే ఉంటాయి. ఎవరెవరైతే పుట్టుకతోటో, ప్రయత్నంతోటో, జపతపాలతోటో ఏదో యోగ మార్గంలో జ్ఞాన వైరాగ్యాలన్న ఐశ్వర్యాన్ని సాధించిన సిద్ధులెవరున్నారో వాళ్ళు కైలాసంలోనే ఉంటే వాళ్ళ త్రికరణాలు వాళ్ళతో పాటు అక్కడే ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటే అందరూ కలిసి ఆ కైలాసంలోనే ఉండి దాన్నే సేవిస్తూ ఉంటారు. అటువంటి కైలాస పర్వతం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఈ శ్లోకాన్ని ముందెందుకు పెట్టారు మన గురువుగారు వ్యాసుల వారంటే ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకే ఇక్కడి నుంచి చెప్తూ ఉన్న కైలాస పర్వతం దగ్గరికి మనసా వెళ్ళి చేరేందుకు అర్హత ఉంటుంది. కాబట్టి మనోవాక్కాయాలు 3
అశాంతించి ఉన్న ఈశ్వర తత్వం పైనే నిలబడి ఉండాలి. ఎంతో కొంత జ్ఞాన వైరాగ్యాలు సాధించి ఉండాలి. ఇవి ఉన్న వాళ్లకు అయోగ్యత ఉంటుంది. వాళ్ళు కైలాసంలోకి వెళ్ళొచ్చు. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈ కైలాసంలోకి వెళ్తూ ఉన్నప్పుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అదెట్లా ఉంది అని ముందు చూపిస్తారు. తర్వాత అక్కడ అలకా నగరం ఉంటుంది, అలకాపురి. దాన్ని వర్ణిస్తారు. ఆ అలకాపురిని దాటి లోపలికి వెళ్తే సౌగంధిక వనం అని ఉంటుంది. దాన్ని వర్ణిస్తారు. ఆ సౌగంధిక వనం మధ్యలో వటవృక్షం కింద మన దక్షిణామూర్తి స్వరూపంగా కూర్చుని ఉంటారు పరమేశ్వరుడు. అంతవరకు మనము ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి మన ప్రస్థానం మొదలవుతూ ఉన్నది. ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ వెళ్దాము. నానా మణిమయైః శృంగైః నానా ధాతు విచిత్రితైః నానా ధ్రుమలతా గుల్మైః నానా మృగ గణావృతైః నానా అమల ప్రస్రవణైః నానా కందర సానుభిః రమణం విరహంతీనాం రమణైః సిద్ధయోషితాం మయూర కేకాభిరుతం మంద అంధ అళి విమూర్ఛితం ప్లావితైః రక్తకంఠానాం కూజితైః చ పతత్రిణాం ఆహ్వయంతం ఇవ ఉత్హస్తైః ద్విజాన్ కామదుఘైః ద్రుమైః వ్రజంతం ఇవ మాతంగైః గృణంతం ఇవ నిర్జరైః మందారైః పారిజాతైః చ సరళైః చ ఉపశోభితం తమాలైః శాలతాళైః చ కోవిదార ఆసన అర్జునైః చూతైః కదంబైః నీపైః చ నాగపున్నాగ చంపకైః పాటల అశోక బకుళైః కుందైః కురబకైః అపి స్వర్ణార్ణ శతపత్రైః చ వీర రేణుక జాతిభిః కుబ్జకైః మల్లికాభిః చ మాధవీభిః చ మండితం పనస ఉదుంబర అశ్వత్థ ప్లక్ష న్యగ్రోధ హింగుభిః భూర్జైః ఓషధిభిః పూగైః రాజపూగైః చ జంబుభిః ఖర్జూర ఆమ్రాతక ఆమ్రాజ్యైః ప్రియాళ మధుక ఇంగుదైః ద్రుమజాతిభిః అన్యైః చ రాజితం వేణుకీచకైః కుముద ఉత్పల కల్హార శతపత్ర వనరుద్ధిభిః నళినీషు కళం కూజత్ ఖగ వృంద ఉపశోభితం మృగైః శాఖామృగైః క్రోడైః మృగేంద్రైః వృక్షశల్యకైః గవయైః శరభైః వ్యాఘ్రైః రురుభిః మహిషాదిభిః కర్ణాంత్ర ఏకపద అశ్వాస్యైః నిర్జుష్టం వృకనాభిభిః కదలీషండ సంరుద్ధ నళినీ పులిన శ్రియం పర్యస్థం నందయా సత్యాః స్నాన పుణ్యతరోదయా విలోక్య భూతేశగిరిం విబుధాః విస్మయం యయుః. వాళ్ళందరూ కైలాస పర్వతం దగ్గరికి వెళ్తూ ఉంటే దూరం నుంచి నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్తూ ఉన్న వాళ్లకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కైలాస పర్వత శిఖరాలన్నీ అంతెత్తున ఉన్నాయి. దట్టంగా వనాలున్నాయి. చెట్లన్నీ విరగబూసి పళ్లతో ఉన్నాయి. ఆ రకరకాల చెట్ల మధ్యలో నుంచి పక్షులు జంతువులు కదులుతూ కనిపిస్తూ ఉన్నాయి. అవేవి అని చూసుకుంటూ వెళ్దాము. నానా మణిమయైః శృంగైః దూరం నుంచి చూస్తే ముందు చెట్లెందుకు కనిపిస్తాయి? దూరం నుంచి చూస్తే కొండలే కనిపిస్తున్నాయి ముందు. దగ్గరికి వెళ్తూ ఉంటే చెట్లు, ఆ తర్వాత పూలు పళ్ళు, ఆ తర్వాత జంతువులు పక్షులు అవన్నీ కనిపిస్తాయి. కాబట్టి దూరం నుంచి చూస్తున్నాము. ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఆకాశంలో.
ముందుగా మణిమయమైన మణుల్లాగా ప్రకాశిస్తున్న ధగధగా ప్రకాశిస్తున్న శిఖరాలతో, కొండ శిఖరాలతో, శృంగాలతో ఉన్నది మన కైలాస పర్వతము. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తుంటే ఏమవుతున్నదంటే, నానా ధాతు విచిత్రితైః, రకరకాల ధాతువులుంటాయి. మినరల్ డిపాజిట్స్ అన్నీ ఉంటాయి పర్వతాల్లో, కొండల్లో. అవన్నీ రకరకాల రంగుల్లో ప్రకాశిస్తూ ఉన్నాయి. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి చెట్లు కనిపిస్తున్నాయి. నానా ద్రుమ లతా గుల్మైః, రకరకాల ద్రుమాలు చెట్లు, లతలు తీగలు, గుల్మాలు పొదలన్నీ ఉన్నాయి. ఈ పొదల్లో, చెట్లల్లో, తీగల మధ్యలో నానాకమైన అనేకమైన మృగగణాలు, జంతు సమూహాలన్నీ ఉన్నాయి. వాటితో కూడి ఉన్నది మన కైలాస పర్వతము. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి జలపాతాలు కనిపిస్తున్నాయి. నీళ్ల అలికిళ్ళు వినిపిస్తున్నాయి. నానాక అనేకమైన అమలమైన, నిర్మలమైన ప్రస్రవణాలు, సెలయేళ్ళు పారుతూ ఉన్నాయి. నానా కందర సానుభిః, ఎన్నో కందరాలు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళాం మనము. ఆ కొండల్లోని గుహలు కనిపిస్తూ ఉన్నాయి, కందరాలు. ఆ కొండల మధ్యలో సానువులు, కొండ చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి మనకక్కడ సిద్ధులు, వారి భార్యలు కూడా కనిపిస్తూ ఉన్నారు. మన సిద్ధయోషిత్, సిద్ధుల యొక్క భార్యలు, వాళ్ళ రమణైః, వాళ్ళ రమణులతో, వాళ్ళను రమింపచేసేవాళ్ళు, వాళ్ళ భర్తలు, వారితో కలిసి విహరంతీనాం, విహరిస్తూ ఉంటే, భర్తలతో కూడి ఆ సిద్ధ వనితలు సంతోషంగా తిరుగుతూ ఉన్నారు ఆ పర్వతం నిండా. వాళ్లకు ఈ కైలాస పర్వతము రమణం, వాళ్ళను రమింపచేస్తూ ఉన్నది. వాళ్ళెంతో సంతోషంగా భర్తలతో పాటు ఆ కైలాస పర్వతంలో తిరుగుతూ ఉన్నారు. ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మనం ఇంకా కొంచెం దగ్గరికొచ్చేసరికి పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉన్నాయి. ముందే మృగాలు కనిపించవు. ఎందుకు అంటే ముందు చెట్లు కనిపించాయి. ఆ చెట్ల పైన తిరుగుతూ ఉన్న సిద్ధులు, సిద్ధ వనితలు కనిపించారు. ఇప్పుడు ఆ చెట్ల పైన ఇంకా కొంచెం కిందికెళ్ళేసరికి ఆ సిద్ధులు వాళ్ళందరూ చెట్ల పైన కొంచెం ఆకాశంలో అట్లా తిరుగుతూ ఉన్నారు గాల్లో. చెట్ల పైన ఇప్పుడు యాక్చువల్‌గా పక్షులున్నాయి. అవి కనిపిస్తున్నాయి. మయూరాలు, నెమళ్ళు క్రేంకారాలు చేస్తూ ఉన్నాయి. వాటి శబ్దాలు ముందు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నెమళ్ళు చాలా గట్టిగా కీచుగా అరుస్తాయి. ముందు అవి వినిపించాయి. ఆ వాటి ఋతము, శబ్దము. ఆ తర్వాత మదించిన మత్తెక్కిన అళులు, తుమ్మెదలున్నాయి. అవి పువ్వుల్లోని మకరందాన్ని సేవించి మత్తెక్కి ఝంకారం చేస్తున్నాయి. ఆ మధువులతో తన్మయత్వం పొంది అవి కన్నులు మూసుకుని ఉన్నాయి. వాటి కళ్ళు కూడా కనిపించట్లేదు. ఎటో ఎగురుతూ ఉన్నాయి అవి. ఆ మధువులు సేవించి మత్తెక్కి ఝంకారం చేస్తూ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత రక్తకంఠులు, రక్తము అంటే రాగము, చాలా అందంగా మనకు అనురాగం కలిగే విధంగా కూయగలిగిన గొంతులతో ఉన్నవి కోకిలలు. ఆ కోకిలలు కుహు కుహు అని కూస్తూ ఉంటే వాటితో ఆ చుట్టుపక్కలంతా నిండుతూ ఉన్నది. వాటితో పాటే పతత్రినాం, పక్షులన్నీ కూతలన్నీ కూస్తూ ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలు, కోకిలల కూతలు, తుమ్మెదల ఝంకారాలు, నెమళ్ల క్రీంకారాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ కామదుఘాలు ధృమాలుగా ఉన్నాయి. కోరిన కోరికలను తీర్చే చెట్లు, కల్ప వృక్షాలున్నాయి అక్కడ.
ఆ కల్ప వృక్షాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఆ పైన ఎగురుతున్న ద్విజులే ఉన్నాయో, 2 జన్మలున్నవి పక్షులు. ముందు గుడ్డుగా పుట్టి తర్వాత పిట్టగా బయటకొచ్చేవి. వాటిని ఉత్హస్తైః చేతులెత్తి ఆహ్వయంతం ఇవ పిలుస్తున్నట్టుగా ఉన్నాయి ఆ చెట్లు. ఇప్పుడు ఇంతకుముందు దూరం నుంచి చూస్తే అన్ని చెట్లు ఒకటేలా కనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళేసరికి చెట్లన్నీ ఎట్లా ఉన్నాయంటే కొమ్మలు ఎత్తుగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్న చెట్లను చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఆ చెట్లన్నీ కొమ్మలున్న చేతులు పైకెత్తి పక్షులను ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నదని చెప్తూ ఉన్నారు. పైగా ఇక్కడ మనం ఇంకొకటి గుర్తు చేసుకోవాల్సిందేంటంటే ద్విజులు అంటే జ్ఞానపరంగా రెండో జన్మ ఎత్తిన వాళ్ళు. జ్ఞానపరంగా రెండో జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరెవరైతే జ్ఞాన దేహాన్ని లోపల పెంచుకుంటూ ఉన్నారో, బయటికి స్థూల దేహం ఎట్లయినా అదే విధంగా కనిపిస్తుంటుంది గానీ, కాలాన్ని బట్టి అది శిథిలమవుతూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది. ఏదో కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది గానీ, లోపల జ్ఞాన జన్మ ఎవరైతే ధరించి ఉన్నారో, వాళ్లకు ఉన్న కోరికేమి ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి కావాలి. దాన్ని కలిగించేందుకు వీలుగా ఆ కోరిక తీరుస్తాను ఇటు రామని పిలుస్తున్నట్టుగా ఉన్నాయి ఆ చెట్లన్నీ ఆ కైలాస పర్వతం పైన. పైగా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఇట్రా, ఇట్రా అని పిలుస్తూ ఉన్నాయి. ప్రపంచం వైపుకి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళ ఆలోచనలను. పైగా అక్కడ మాతంగాలు, ఏనుగులు నడుస్తూ ఉంటే మన పర్వతమే కదులుతున్నదా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నిర్జరులు సెలయేర్లు జలపాతాలు పారుతూ ఉంటే ఆ పర్వతమే మనల్ని పలకరిస్తున్నదా అన్నట్టుగా ఉన్నది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి చెట్లన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి. దూరం నుంచి చెట్లన్నీ ఒక తీరుగా కనిపించినా గూడా, ఇంకా కైలాస పర్వతం దగ్గరికి వెళ్తున్నాం గాబట్టి, చెట్లన్నీ దేనికి దానికి వేరుగా తెలుస్తున్నాయి. ఆ చెట్లన్నీ గూడా పుష్పించి ఉన్నాయి, ఫలించి ఉన్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మందారాల చెట్లు చక్కగా విరగబూసిన మందారాలతో ఉన్నాయి. పారిజాతాలు జలజల రాలుతూ ఉన్నాయి. గాల్లో ఎగురుతూ ఉన్నాయి. సరళాలు తెగడ చెట్లని పిలుస్తారు. తెగడ పూలు తెల్లగా ఉంటాయి రెక్కలతో. అవి గాలికి ఎగురుతూ ఉన్నాయి ఆ పువ్వుల రేకులన్నీ. వాటన్నింటితో ఉపశోభితం ఎంతో శోభాయమానంగా ఉన్నది మన కైలాస పర్వతము. పైపైన పువ్వులే గాదు. ఇంక లోపలికి వెళ్ళేసరికి తమాలాలు కనిపిస్తున్నాయి. తమాల వృక్షాలని నల్లటి మొదళ్లతో ఉన్న చెట్లు. మనం ఇంకిప్పుడేం చేశాము, ఇంతవరకు ఆకాశంలో ఎగురుతూ వచ్చాము. దగ్గరికొస్తూ ఉన్నాము కైలాస పర్వతం దగ్గరికి. చెట్ల పైనుంచి కిందికి దిగుతూ ఉన్నాము. ఇంకిప్పుడు కైలాస పర్వతం పైన నడుస్తూ ఉన్నాము. ఆ చెట్ల యొక్క మొదళ్ళు అవన్నీ గూడా కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి రాలిన పువ్వులన్నీ కింద కార్పెట్ లాగా ఉన్నాయి. వాటి మధ్యలో నుంచి నడుస్తూ చుట్టూ చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత శాళాలున్నాయి. మద్ది చెట్లు తలెత్తి చూస్తే ఎంత ఎత్తుగా ఉన్నాయో. తాళ వృక్షాలు, తాడి చెట్లున్నాయి. కోవిదార వృక్షాలున్నాయి. పెద్ద శాఖలతో విస్తరించి ఉన్నవి. ఆసన వృక్షాలున్నాయి. వేగిస చెట్లు, అర్జున వృక్షాలు తెల్ల మద్ది చెట్లున్నాయి. చూతాలు మామిడి చెట్లు, కదంబ వృక్షాలు కడిమి చెట్లు, కడిమి పూల వనాలన్నీ ఉన్నాయి అక్కడ. నీపాలున్నాయి. మంకెన చెట్లని ఎర్రటి పూలు పూస్తాయి. చాలా అందంగా ఉంటాయి. ఈ కదంబ వనం అనగానే మీకు ఆ చింతామణి గృహము అవన్నీ గుర్తుకొచ్చుండాలి. వీటన్నింటినీ మళ్ళీ చాలా విస్తారంగా వర్ణించి చెప్తారు సౌందర్య లహరిలో. నాగాలు, పొన్నాగాలు,
చంపకాలు, సంపెంగలు, పాటలీ కుసుమాలు, అశోక వృక్షాలు ఎర్రటి పువ్వులతో, వకుళాలు, పొగడ చెట్లు, కుందాలు, బొండు మల్లెలు, వాటిని మొల్లలని కూడా పిలుస్తారు అందంగా, కురవకాలు, గోరింట చెట్లు, స్వర్ణార్ణ శతపత్రాలు, బంగారు రేకులతో ఉన్న పద్మాలు. ఇక్కడ వరం అని రాశారు. వరం అంటే శ్రేష్టం అని ఒక అర్థం ఉన్నది. వీరం అని కూడా ఇంకొక విధంగా ఇక్కడ రాసి ఉన్నది. వీరములు అంటే కరవీరాలు, వీరాలు అంటే గన్నేరు చెట్లు. రేణుకలు, యాలక్కాయలు, జాతి పూలు అంటే జాజి పూలు అని పిలుస్తాము. మల్లెలు, మొల్లలు, జాజులు, విరజాజులు, సంపెంగలు ఇవన్నీ వాటిలో జాజి పూలు అనేవి పిలుస్తామో మల్లెల్లో ఒక రకము, వాటిని జాతి అని పిలుస్తారు సంస్కృతంలో. కుబ్జకాలు, ఉత్తరేణి పుష్పాలని పిలుస్తారు. మల్లికలు, మల్లెపూలు, మాధవీ లతలున్నాయి అక్కడ. గురువింద గింజలు వస్తాయి ఇందులో నుంచి. వీటన్నింటితో ఆ కైలాస పర్వతము మండితము ఎంత ప్రకాశిస్తూ ఉన్నదో. అక్కడ రకరకాల చెట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం చూస్తూ వెళ్తూ ఉన్నాము. పనసలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదుంబరాలున్నాయి అక్కడ. మేడి చెట్లు, అశ్వత్థ వృక్షాలు, రావి చెట్లు, ప్లక్షాలు, జువి చెట్లు, న్యగ్రోధాలు, మర్రి చెట్లు, హింగ్ అని పిలుస్తారు. తెలుగులో మనం ఇంగువ అంటాము. మనము ఇంగువ తిరుగుమూతలో వాటిలో వేసేప్పుడు దానిపైన డబ్బా పైన హింగ్ అని రాస్తారు. అది సంస్కృత పదము. ఆ హింగు చెట్లున్నాయి అక్కడ. బూర్జ పత్రాలుంటాయి అందంగా తెల్లగా, బూర్జ వృక్షాలు, రకరకాల ఓషధులు అంటే ఒకేసారి పుష్పించి ఫలించి ఇంకా చెట్లు ఉండవు. అరటి చెట్లు మొదలైనవి. ఆ అరటి తోటలు అవన్నీ ఉన్నాయి అక్కడ. పూగాలు, పోక చెట్లు, రాజపూగాలు, పోక చెట్లు అంటే వక్కలు, ఆ చెట్లు, జంబూ వృక్షాలు, నేరేడు చెట్లు, ఖర్జూరాలు, ఆమ్రాతకాలు, ఆమ్రాలు, ఇవన్నీ రకరకాల మామిడి చెట్లు. ఆమ్రాతకాలు, ఆమ్రాలు, చూతాలు ఇవన్నీ కూడా రకరకాల మామిడి చెట్లు. ఆద్యైహి మొదలుగా ఎన్నో చెట్లున్నాయి అక్కడ. ప్రియాళాలు, మొరటి చెట్లని పిలుస్తున్నారు. మధుకాలు, ఇప్ప చెట్లు. ఈ ఇప్ప తీగలకే రసాలన్నీ వస్తాయి. వాటిని కూడా ఆసవంలాగా, మద్యంలాగా సేవిస్తూ ఉంటారు. ఇంగుది వృక్షాలు, గార చెట్లని పిలుస్తారు. వీటిలో నుంచి గార పిండి వస్తుంది. దాన్ని తెలకపిండి అని పిలుస్తారు. ఆ తర్వాత ఈ రకంగా ఎన్నో ద్రుమ జాతులు, ఎన్నో చెట్ల జాతులు ఉన్నాయి అక్కడ. అన్నీ ఇవే కాదు, కొన్నే ఇక్కడ పేర్లున్నాయి. మనం చూస్తూ నడుస్తూ వెళ్తూ ఉన్నాము, గుర్తుపట్టినని గుర్తుపడుతున్నాము. వీటన్నింటితో పాటు వేణువులు, కీచకాలు ఉన్నాయి. వేణువులు అంటే వెదురు చెట్లు, అందులోనే ఇంకొక వెరైటీ కీచకాలు. వీటన్నింటితో మన కైలాస పర్వతం రాజిల్లుతూ ఉన్నది. మనకింకా పద్మాల కొలనులో రకరకాల పద్మాల సరస్సులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉన్నాము. కుముదాలు, ఉత్పలాలు, కల్హారాలు అని పిలుస్తారు. కుముదాలు అంటే తెల్ల కలువ పూలు, ఉత్పలాలు అంటే నల్ల కలువ పూలు, కల్హారాలంటే ఎర్ర కలువ పూలు, శతపత్రాలంటే 1000 రేకులతో ఉన్న, అంటే అన్ని రేకులతో విచ్చుకుంటూ ఉన్న పద్మాలు. వాటన్నింటితో ఆ వనాలున్నాయి. వనాలు, పద్మపు వనాలున్నాయి. మళ్ళీ మనము సౌందర్య లహరిలాగా చింతామణి గృహం చుట్టూ ఉన్న రకరకాల వనాలు, కల్పవృక్షాల వనాలు, మందారాల వనాలు, కడిమి వనాలు, వాటితో పాటే పద్మాల వనాలు, ఇవన్నీ చెప్తారు. ఇదంతా కూడా అసలు యాక్చువల్గా శాస్త్రము. ఇది మనలో అరలు అరలుగా తెరుచుకుంటూ ఉన్న
పొరలవన్నీ మన చుట్టూ ఉంటాయి ఇవి. వాటి గురించి నేర్పిస్తూ ఉంటారు. నెమ్మదిగా ఎప్పుడైనా మళ్ళీ అవి కనిపించినప్పుడు వాటిని గూడా అర్థం చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ మాత్రము ఇవన్నీ ఒక్కొక్కటి దాటుతూ వెళ్తూ ఉన్నామంటే, మన లోపలికి మనం వెళ్తూ ఉన్నాము అని అర్థము. మనము కైలాసం అని ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. ఇంతకు ముందు పోయిన స్కందంలో వైకుంఠం అని వెళ్ళాము. వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఏవేవో దాటుతూ ఆ వైకుంఠపురంలోకి వెళ్ళాము. అందులో గూడా మళ్ళీ ఏవేవో ద్వారాలన్నీ దాటుతూ లోపల ద్వారం దాకా వెళ్ళామనుకున్నప్పుడు, ఆ ద్వారాలన్నీ ఏంటి, ఏమి అని చూసుకుంటూ వచ్చాము. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాయి. వైకుంఠమైన, కైలాసమైన విషయం ఒకటే, మనం లోపలికి వెళ్తున్నాము ఆత్మ దగ్గరికి. ఏవేవి దాటుతూ వెళ్తూ ఉన్నాము అని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఈ రకంగా వాటితో ఆ పద్మాల వనాలతో వృద్ధి చెంది ఉన్న, సమృద్ధిగా ఉన్న నళినీషు, నళినములు అంటే పద్మాల కొలనులు, పద్మాల సరస్సులేవున్నాయో వాటిలో కలంకూజత్ ఖగవృందాలు, కలకలారావాలు చేస్తూ కూస్తూ ఉన్న ఖగములు, ఆకాశంలో గమనం చేసేవి. అంటే ఆకాశం, అంటే గమనం. ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ ఈ పద్మాల సరస్సుల చుట్టూ ఉండి కిలకిలా రావాలన్నీ చేస్తూ ఉంటే, వాటన్నింటితో ఆ బృందాలతో, బృందం అంటే బృందం, ఆ సమూహాలతో ఉపశోభితం, ఎంతో శోభాయమానంగా ఉన్నది మన కైలాస పర్వతము. మృగైః శాఖామృగైః క్రోడైః మృగేంద్రైః వృక్షశల్యకైః గవయైః శరభైః వ్యాఘ్రైః రురుభిః మహిషాదిభిః. మృగాలు, జింకలు, లేళ్ళు అట్లాంటివి. శాఖామృగాలు, కొమ్మల పైన ఎగురుతూ ఉండేవి మన కోతుల్లాంటివి. క్రోడాలు, అడవి పందులు భూమి మీద తిరుగుతూ ఉన్నాయి. మృగేంద్రాలు, మృగరాజులు, సింహాలు. వృక్షాలు, భల్లూకాలు, ఎలుగుబంట్లు. శల్యకాలు, శల్యక మృగాలు, ఎనుబోతులని పిలుస్తారు. గవయ మృగాలు, శరభ మృగాలు, వ్యాఘ్రాలు, పెద్ద పులులు. రురువులు అన్న ఇంకొక చోట ఇక్కడెక్కడో ఇంకేదో వస్తుంది. చాలా పేర్లుంటాయి జింకలకే. మృగాలని పిలుస్తారు వాటిని, రురువులని పిలుస్తారు, దుప్పులంటారు వాటిని. రకరకాల మృగాలు, అన్నీ రకరకాల జింకలు, లేళ్ళు, దుప్పులు అవి. మహిషాలు, అడవి దున్నలు అని పిలుస్తాము. వీటన్నింటితో కూడా అక్కడ మన కైలాస పర్వతము నిండి ఉన్నది. కర్ణాంత్రాలు, గోకర్ణాలని పిలుస్తారు. ఏకపదాలు, అశ్వాస్యాలు, గుర్రం లాంటి ముఖంతో ఉన్నవి అంటున్నారు. మరి గుర్రాలని పిలవట్లేదు. ఈ రకమైన వేరే ఇంకేమైనా మృగాలు ఉన్నాయో ఏమో. అట్లానే వృకములు, తోడేళ్ళు. నాభి అంటే కస్తూరి మృగాలు, మృగనాభి అంటాము. వీటన్నింటితో అక్కడ మన కైలాస పర్వతము జుష్టం నిండి ఉన్నది. ఇంతేగాకుండా కదలీషండ లేదా కదలీఖండ, అరటి చెట్ల దుబ్బులతో ఉన్నది. సమృద్ధం నిండి ఉన్నది. వాటితో పాటు నలినములు, పద్మాల సరస్సులు, పద్మాల సరస్సులు కొలనులున్నాయి గదా! ఆ పద్మాల కొలనుల చుట్టూ ఏమున్నాయంటే, పద్మాల కొలనుల్లోనేమో నల్ల తామరలు, తెల్ల తామరలు, ఎర్ర తామరలు, పద్మాలు. వాటి చుట్టూ, ఆ సరస్సుల చుట్టూ కుహు కుహు అని కూతలు వేస్తూ ఉన్న పక్షులు. ఆ సరస్సుల చుట్టూ ఈ రకరకాల మృగాలు, దుప్పులు, కోతులు, పందులు, జింకలు, లేళ్ళు, గవయ మృగాలు మొదలైనవన్నీ, రకరకాల తోడేళ్ళు, ఇట్లాంటివన్నీ అక్కడ, పులులు అవన్నీ గూడా అక్కడ నీళ్లు తాగుతూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి శబ్దాలన్నీ చేస్తూ. ఇదే సరస్సు పక్కన అరటి చెట్ల దుబ్బులన్నీ ఉన్నాయి.
వాటి పక్కన చక్కటి అందమైన పులినములు, ఇసుక తిన్నెలున్నాయి. వాటితో ఆ కళలతో ఉన్నది మన కైలాస పర్వతము. ఇంక అంతేగాదు. అక్కడ మన సతీదేవి స్నానాలు చేస్తూ ఉన్న పుణ్యకరమైన ఒక నది ఉన్నది. దాని పేరు నందా నది. నందా నది, అలకనందా నది అని అటు సైడ్ నార్త్ ఇండియాలో ఉంటాయి మనకు కైలాసం దగ్గర. ఆ నందా నదిలో ఆ పుణ్యోదయం అది భాగ్యోదయం కలిగించే పుణ్యకరమైన ఆ నందా నదిలోనే మన సతీదేవి స్నానాలు చేస్తూ ఉండేది. ఆ నందా నది ఆ కైలాస పర్వతం పర్యస్తం దాని చుట్టూ ప్రవహిస్తూ ఉన్నది. మన విబుధాహ, మన దేవతలందరూ, పితృదేవతలు, ఋషులు, మునులు అందరూ ఎవరెవరైతే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారో ఆయన వీళ్ళందరితో పాటు ఆయన దగ్గరున్న వాళ్ళందరినీ కూడా పిలుచుకుని ఇక్కడ దాకా వచ్చారు గదా! వీళ్ళందరూ వీటన్నింటిని చూస్తూ భూతేశుడు, పశుపతి, భూతనాథుడు, మన ఈశ్వరుడు, ఆ శివుడి యొక్క పర్వతమిది కైలాసము. దాన్ని విలోక్య చూసి విస్మయం యయుః ఎంత ఆశ్చర్యపోయారో. దదృశుః తత్ర తే రమ్యాం అలకాం నామ వైపురీం వనం సౌగంధికం చ అపి యత్ర తత్ నామ పంకజం. ఇంకా బయట ఉన్నవన్నీ చూశారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి అలకాపురి కనిపించింది. కుబేరుడి నగరం ఇది. అక్కడ తత్ర తే వాళ్ళు, మన వాళ్ళందరూ వెళ్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళతో పాటు మనం గూడా ఇదే బృందంలో మనం గూడా ఉన్నాం. ఒకటే తేడా ఏంటంటే బ్రహ్మదేవుడు, మనము తన్నులు తినకుండా మామూలుగానే వెళ్తూ ఉన్నాము. మిగిలిన వాళ్ళందరూ ఆ దక్ష యజ్ఞానికి వెళ్లి కళ్ళు పళ్ళు ఊడగొట్టుకొని దుఃఖపడుతూ వెళ్తున్నారు. మనకేమి కర్మ? మనకు కర్మలు లేవు, యజ్ఞాలు లేవు, వాటిని ధ్వంసం చేసుకోవడము లేదు, నిరీశ్వర యాగాలు లేవు. మనం చేసేదంతా ఈశ్వర యజ్ఞము. కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. మనం కూడా వీళ్ళతో పాటు వెళ్తూ ఉన్నాం. మనం అక్కడ కూడా ఉన్నాము. కైలాసంలో కూడా ఉన్నాము. మనం ఎప్పుడూ అక్కడే ఉంటాము. మనం ఎప్పుడు ఎక్కడుంటామో ఇక్కడే ఉంటాము. జన్మౌషధి తపోమంత్ర యోగ సిద్ధులతో కూడి ఉన్న మనము నరేతరులము, నరులము కాదు కదా. కిన్నర గంధర్వ అప్సరోభిః వృతమైన మనము ఎప్పుడూ అక్కడే ఉండి దాన్ని సేవిస్తూ ఉంటాము. మనం అక్కడ కూడా ఉంటాము. కాక మన వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి వీళ్ళతో పాటు కూడా వెళ్తాం మరి. ఆ రకంగా వెళ్తూ ఉన్న వీళ్ళందరూ ఏమి చూస్తున్నారని వీళ్ళని మనం చూస్తున్నాము. వాళ్ళు రమ్యమైన అలకా అన్న పేరున్న పురిని, అలకాపురిని, అలకా నగరాన్ని అక్కడ దదృశుః చూశారు. అలకా నగరమే గాదు, ఇంకా కొంచెం లోపలికి వెళ్తే సౌగంధి వనం అని ఒకటున్నది. ఆ సౌగంధిక వనాన్ని కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. ఆ సౌగంధిక వనంలోనే అదే పేరుతో ఉన్న పంకజము, అక్కడ పూసే పద్మాలను కూడా సౌగంధిక పుష్పాలని పిలుస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. నందా చ, అలకనందా చ సరితౌ బాహ్యతః పురః తీర్థ పాద పద అంబోజ రజస అతీవ పావనే. అక్కడ మన కైలాసంలో మిగిలినవన్నీ దాటుకుంటూ లోపలికి వెళ్తే అలకాపురం కనిపించింది. అలకాపురికి పక్కనే సౌగంధిక వనం కనిపించింది. ముందు అలకా నగరాన్ని చూద్దాము. ఈ అలకా నగరం యొక్క బాహ్యతః బయట, అలకాపురికి బయట 2 సరిత్తులు, నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. నంద, అలకనంద అని. అలకాపురికి బయట అలకనంద అని ఒకటి, నంద అని ఒకటి, 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నదులు ఎంత పుణ్యకరమంటే ఆ తీర్థపాదుడు ఎవరి పాదములు తరింపచేస్తాయో అటువంటి పాదపద్మాలు
కలిగిన వాడి యొక్క పాద ధూళితో అత్యంతంగా ఎంతో పావనమై ఉన్నాయి. అలకనంద, నంద అన్న నదులు పరమేశ్వరుడి పాద ధూళితో పవిత్రమై ఉన్నాయి. పైగా నంద నదిలో సతీదేవి స్నానాలు చేసేది. అది ఎంత పరమ పుణ్యకరమైన నదినో. యయోః సురస్త్రియః క్షతః అవరుహ్య స్వధిష్ణ్యతః క్రీడంతి పుంసః సించంత్యః విగాహ్య రతికర్షితాః. ఓ క్షతః విదురా, ఈ నంద, అలకనంద అని చెప్పాను కదా, 2 నదులు మన అలకాపురికి బయట ప్రవహిస్తూ ఉన్నాయి అని. వాటిలోకి సురస్త్రీలు వచ్చి దిగి జలకాలాడుతూ ఉంటారు. ఓ విదురా, సురస్త్రీలు, దేవతా స్త్రీలు రతికర్షితాః, రతి క్రీడలతో అలసిపోయి ఉన్నవాళ్ళు, స్వధిష్ణ్యతః, వారి వారి స్థానాల నుంచి అవరుహ్య దిగి వచ్చి, ఈ నదుల్లోకి విగాహ్య దిగి, పుంసః సించంత్యః, వాళ్ళ భర్తలను ఈ నీటితో తడుపుతూ జలకాలాడుతూ ఉంటారక్కడ. యయోః తత్స్నాన విభ్రష్ట నవ కుంకుమ పింజరం వితృషః పిబంతి అంబః పాయయంతః గజాః గజీః. ఈ నదులు నంద, అలకనంద ఎటువంటివంటే, దేవతా స్త్రీలు అందులోకి దిగి వాళ్ళ భర్తలతో ఆడుకుంటూ ఉంటారు. అట్లానే వాళ్ళు ఆ రకంగా ఆ నదుల్లోకి దిగి జలక్రీడలన్నీ ఆడుకుంటూ ఉంటే, వాళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న నవ కుంకుమలు, వాళ్ళు ముఖానికి, వక్షస్థలానికి, చేతులకి వాటికి రాసుకున్న కుంకుమలు కరిగి విభ్రష్టము కారుతూ ఉంటే, ఆ కుంకుమలన్నీ ఆ నదుల నీళ్లలో కరిగి కలుస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ నది నీళ్లు పింజర వర్ణంలో అవి కూడా ఎరుపెక్కి ఉన్నాయి. పైగా వాళ్ళు కుంకుమలు చక్కగా పరిమళ ద్రవ్యాలతో పెట్టుకుంటారు కాబట్టి తిలకాలన్నీ, ఆ నీళ్లు కూడా పరిమళాలతో కూడి ఉన్నాయి, చక్కటి సుగంధాలు వస్తూ ఉన్నాయి. అందుకని దానికి ఆకర్షింపబడి మన గజాహ ఏనుగులు అక్కడికొచ్చి, అసలు పాపం అవి వితృషః అపి, వాటికేమి దాహం లేదు, ఆ ఏనుగులకు దాహమేమీ లేదు. కానీ ఈ దేవతా వనితలు అక్కడ స్నానాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు రాసుకున్న కొత్త కుంకుమలు కరిగి నీళ్లలో కలుస్తూ ఉంటే, నీళ్లు ఎరుపెక్కితే అవేం చేస్తున్నాయి, వాటి గజీహి ఆడ ఏనుగుల చేత ఆ అంబహ నీళ్లను పాయయంతః తాగిస్తూ అవి కూడా పిబంతి తాగుతూ ఉన్నాయిట. ఆ తర్వాత తార హేమ మహారత్న విమాన శత సంకులాం దుష్టాం పుణ్యజన స్త్రీభిః యథాఖం సతడిఘనం. అక్కడ పుణ్యజన స్త్రీలున్నారు. ఎవరెవరైతే పుణ్యాలు చేసుకున్న జనాలున్నారో వాళ్ళు, వాళ్ళ భార్యలు, వీళ్ళందరూ కూడా విమానాలెక్కి తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఆ అలకాపురి ఎట్లా ఉన్నది అంటే, ఓహో ఎంత వైభవోపేతంగా ఉన్నదో. ఎంతో మంది సిద్ధులందరూ ఉన్న ఆ ప్రదేశంలో అంతకన్నా ఎక్కువగా సిద్ధులు సాధించిన వాళ్ళు, ఎన్నో సంపదలు సాధించిన వాళ్ళు అందులో ఉంటారు. వాళ్ళ భార్యలందరూ వందల కొద్దీ విమానాలు ఎక్కి తిరుగుతూ ఉంటే ఆకాశం అంతా నిండి ఉన్నదిట. బాగా రిచ్ పీపుల్ అందరూ అక్కడ ఉంటారు. అక్కడ తారలు ముత్యాలతో, మహారత్నాలతో, ముత్యాలతో, రత్నాలతో, బంగారంతో తయారు చేసిన విమానాలవి. వందల కొద్దీ అటువంటి విమానాలు దట్టంగా నిండుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఆకాశంలో ఖమ్మలో ఎగురుతూ ఉంటే ఎట్లా ఉన్నది అంటే, సతడిఘనం, మెరుపు తీగలతో ఉన్న మేఘాలలాగా ఉన్నాయిట ఆ విమానాలన్నీ. వాటితో జుష్టాం సేవింపబడుతూ ఉన్నది ఆ అలకాపురి.
హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికంచ తత్ ధ్రుమైః కామదుఘైః హృద్యం చిత్రమాల్య ఫలచ్చదైః. ఇంకా మన వాళ్ళందరూ ఆ యక్షేశ్వరపురిని, యక్షులకు రాజు కుబేరుడు ఆయన యొక్క పురి, ఆ అలకాపురిని హిత్వా వదిలిపెట్టి ఇంక దాన్ని దాటి సౌగంధిక వనంలోకి వెళ్తూ ఉన్నారు. ఈ సౌగంధిక వనం ఎట్లా ఉన్నది అంటే కామదుఘైః ద్రుమైః, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాలతో నిండి ఉన్నది. హృద్యం, ఎంతో హృదయానందకరంగా ఉన్నది. చిత్రమైన అందమైన మాలలతో, పువ్వులతో, ఫలాలతో, చదములు, పత్రములు, ఆకులతో ఉన్నది. ఆ సౌగంధిక వనము కల్పవృక్షాలతో నిండి ఉన్నది. ఆ చెట్లన్నీ పూలతో, పళ్లతో, ఆకులతో దట్టంగా ఉన్నాయి. రక్తకంఠ ఖగానీక స్వరమండిత షట్పదం కలహంస కులప్రేష్టం ఖరదండ జలాశయం. రక్తకంఠులు, రక్తం అంటే రాగము, ప్రేమతో, మాధుర్యంతో నిండి ఉన్న గొంతులు కలిగి ఉన్నవి కోకిలలు. కోకిలలతో, మిగిలిన ఖగములు, పక్షులతో అనేకము, ఇంకా సమూహాలతో అవి కూస్తూ ఉంటే వాటి కిలకిలా రావాలతో, ఆ స్వరాలతో, వీటితో పాటు షట్పదాలు, మన గండు తుమ్మెదలు కూడా జంకారాలు చేస్తుంటే ఈ మొత్తము శబ్దాలతో అక్కడంతా మండితము చాలా అందంగా శోభిస్తూ ఉన్నది. అసలక్కడ ఉన్న ఖరదండ జలాశయము, ఖరములు అంటే కిరణాలు, తీవ్రమైన చండ కిరణాలు కలిగినది సూర్యుడు. సూర్యుడికి దండము, గుర్తు చిహ్నము పద్మము. సూర్యుడొచ్చాడంటే గుర్తేమి అంటే పద్మాలు వికసిస్తాయి. కాబట్టి ఖరదండములు అంటే పద్మాలు. పద్మాల జలాశయాలంటే పద్మాల కొలనుల్లో ఉండడం అంటే మన కలహంసలకు ఎంతో ఇష్టము. కాబట్టి కలహంస కులానికి, కలహంసల సమూహానికి ప్రేష్టము, ప్రీతి అయి ఉన్నది, ప్రియం అయి ఉన్న ఈ పద్మాల కొలనులు కూడా అక్కడ ఎన్నో ఉన్నాయి. కలహంసలకు ప్రీతి కలిగించే పద్మాల కొలనులున్నాయి అక్కడ. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయునా అధిపుణ్యజన స్త్రీణాం ముహుః మన్మథయన్ మనః. అక్కడ వనంలో తిరుగుతూ ఉన్న కుంజరాలు, ఏనుగులు వాటిష్టం వచ్చినట్టు యథేచ్ఛగా నడుస్తూ పోతూ ఉంటే అక్కడేమో చెట్లు, హరిచందనాలు, గంధపు చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ హరిచందనాలు, ఆ మంచి గంధపు చెట్లు దట్టంగా ఉంటే ఇవేమో ఆ చెట్ల మధ్యలో నుంచి రాసుకుంటూ పూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి మన ఏనుగులు. దాంతో ఆ రాపిడికి ఆ గంధపు చెక్కలు అట్లా రాసుకునేసరికి దాంట్లో నుంచి గంధపు వాసనలు, పరిమళాలన్నీ బయటికి వస్తూ ఉన్నాయి. ఆ మంచి గంధపు పరిమళాలతో నిండి గాలులన్నీ అక్కడ వ్యాపిస్తూ ఉంటే ఆ పరిమళాలతో నిండిన గాలులు అక్కడ ఉన్న పుణ్యజల స్త్రీల యొక్క మనసులను ముహుహు, మాటి మాటికి అధికంగా మన్మథయన్, మనసుని మధింపచేస్తూ ఉన్నాయి. వైడూర్యకృత సోపానాః వాప్యః ఉత్పల మాలినీః ప్రాప్తం కిం పురుషైః దృష్ట్వా తే ఆరాత్ దదృశుః వటం. ఇంకా ఈ సౌగంధిక వనంలో ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. అక్కడ వైడూర్యాలు పొదిగిన మెట్లతో ఉన్న ఒక వాపి, ఒక దిగుడు బావి ఉన్నది. ఆ దిగుడు బావి ఉత్పల మాలలతో ఉన్నది. పద్మాలన్నీ వరుసలుగా బారులు తీరి ఉన్నాయి ఆ దిగుడు బావిలో. దానికి ఉన్న మెట్లు వైడూర్యాలతో తయారు చేయబడి ఉన్నాయి.
కింపురుషుల చేత ప్రాప్తించబడి ఉన్నది. అక్కడ అందరూ కింపురుషులు ఉంటారు. కింపురుషులు అంటే ఎవరు? మనం పైన మొట్టమొదట చెప్పుకున్న పద్యము. ఆ కింపురుషులు, కిన్నరులు, నరేతరులు అని ఎవరు చెప్తున్నారో వాళ్ళు ఉంటారు అక్కడ అందరూ. అంటే మనుషులుగా మాత్రమే కాకుండా ఆ స్థితిని దాటి జ్ఞానులుగా ఎవరున్నారో వాళ్ళందరూ అక్కడుంటారు. వాళ్ళందరినీ దృష్ట్యా చూస్తూ మనం వెళ్ళేసరికి ఆ రాత్ అల్లంత దూరంలో ఒక వటవృక్షం కనిపించింది. వాళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉన్న మన వాళ్ళందరూ బ్రహ్మదేవుడితో సహా దాన్ని దదృశుహు చూశారు. ఆ వటవృక్షం ఎట్లా ఉన్నది? అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? సహ యోజన శతోత్సేదః పాదోన విటపాయతః పర్యకృత అచల ఛాయః నిర్నీడః తాపవర్జితః. ఆ వటవృక్షము యోజన శత ఉత్సేదః ఒక 100 యోజనాల ఎత్తున్నది. పాద ఊన విటప ఆయతః ఒక ఊనం అంటే తక్కువ. ఒక పాదం తక్కువ అంటే 100కి ఒక పాదం తక్కువ. ఒక భాగము తక్కువున్నది అంటే 3 భాగాలు. 75 అని అర్థము. 75 యోజనాల ఆయతము విశాలంతో ఉన్న బిటపాలు కొమ్మలతో, శాఖలతో ఉన్నది. పర్యకృత అచల ఛాయః అంతటా అన్ని వైపులా స్థిరంగా, దట్టంగా ఆకులు అల్లుకుని ఉన్నాయి. నిర్నీడః అందులో గూళ్ళేమీ లేవు. పక్షుల గూళ్ళు లేవు అందులో. తాపవర్జితః తాపము లేదక్కడ. అక్కడ తాపమన్నది లేదు. ఈ తాపమన్నది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ మాటలు హైలైట్ చేసి చెప్తున్నానో మళ్ళీ మనం డికోడ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటుంది. తాపము లేదక్కడ. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాః దదృశుః శివం ఆసీనం త్యక్తామర్షం ఇవ అంతకం. తస్మిన్ అక్కడ మహాయోగమయే ముముక్షు శరణే మహాయోగమయమై ఉన్నదది. యోగంతో పూర్తిగా నిండి ఉన్నది. ముముక్షువులకు మోక్షం కావాలని కోరుకుంటున్న వాళ్లకు ఆశ్రయమై ఉన్నది ఆ వటవృక్షము. అక్కడ అమర్షను కోపాన్ని వదిలి కూర్చున్న అంతకుడిలాగా, అంతకుడు, అంతకాంతకుడు, కాలాంతకుడు, యముణ్ణి అంతం చేయగలిగినవాడు ఇప్పుడక్కడ కోపము లేకుండా శాంతుడై కూర్చుండగా ఆ శివుణ్ణి వాళ్ళక్కడ చూశారు. ఆయన ఇంతకు ముందు అంతకుడయ్యాడు. అన్నింటినీ అంతం చేసేవాడయ్యాడు. ఇప్పుడు ఆ కోపాన్ని పక్కన పెట్టి మళ్ళీ శివుడై అక్కడ కూర్చుని ఉండగా ఆయన్ని చూశారు. సనందనాద్యైః మహాసిద్ధైః శాంతైః సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ భర్త్రా గుహ్యక రక్షసాం. శాంతిగా ఉన్నవాళ్ళు చాలా మంది ఆ వటవృక్షం కింద కూర్చుని ఉన్నారు. సనకుడు, సనందనుడు మొదలైన వాళ్ళందరూ మహాసిద్ధులు. వాళ్ళందరూ వాళ్ళతో పాటు గుహ్యకులు, యక్షులు, రాక్షసులు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి చేత మన శాంతులు, సిద్ధులు, సనందనుడు మొదలైన వాళ్ళందరి చేత ఉపాసింపబడుతూ ఉన్నవాడు ఎవరు? సంశాంత విగ్రహుడు. ప్రశాంతంగా సమ్యక్ శాంతితో కూర్చుని ఉన్నాడు మన పరమశివుడు. ఆయన గుహ్యకులకు, రాక్షసులకు, యక్షరక్షులకు భర్త, ప్రభువై ఉన్నాడు. ఆయన సఖుడితో పాటు, కుబేరుడితో పాటు ఉన్నాడు. వీళ్ళందరూ ఆయన్ని ఉపాసిస్తూ ఉంటే
ఆయన ఆ వటవృక్షం కింద కూర్చుని ఉన్నారు. ఆయన ఎట్లా ఉన్నారు కూర్చున్నవారు? విద్యా తపో యోగ పథం ఆస్థితం తం అధీశ్వరం చరంతం విశ్వసుహృదాం వాత్సల్యాత్ లోక మంగళం లింగం చ తాపసాభీష్టం భస్మదండ జటాజినం అంగేన సంధ్యాభ్రరుచా చంద్రలేఖాన్ చ బిభ్రతం ఉపవిష్టం దర్భమయ్యాం భృశ్యాం బ్రహ్మ సనాతనం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సతాం కృత్వా ఉరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే అక్షమూలాం ఆసీనం తర్కముద్రయా యో ముద్రయా భద్రయా. విద్యా తపోయోగ పదాన్ని ఆశ్రయించి ఉన్నారు. ఆత్మ విద్య, దానికి కావలసిన తపస్సు, వైరాగ్యము, దాంతో పాటు ఉండవలసిన యోగము, జ్ఞానము. జ్ఞానయోగంతో తపస్సులతో ఏ ఆత్మ విద్యను సాధించాలో ఆ మార్గంలో ఉన్నారు. ఆయన గమ్యమై ఉన్నారు. దానికి ఆయన అధీశ్వరుడు. ఆయన ఎందుకు ఈ రూపంతో ఉంటారు అంటే, విశ్వసుహృత్, ఆయన విశ్వానికి సుహృత్ కాబట్టి, విశ్వశాంతి కోసం వాత్సల్యంతో లోక మంగళం కలగాలన్న కోరికతో ఈ రూపంతో తిరుగుతూ ఉంటారు. ఆయన తాపసులకు అభీష్టం, తాపసులు అత్యధికంగా కోరుకునేవారు. భస్మము, దండము, జటలు, అజినము, జింక చర్మాలు ధరించి ఉన్నారు. ఇవన్నీ కలిగిన అంగంతో ఇవే లింగంగా చిహ్నంగా ఉన్నారు. సంధ్యాకాంతులతో, సంధ్యాకాలంలోని మబ్బులలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. చంద్రలేఖను ధరించి ఉన్నారు. దర్భమయమైన భృసి, భృసి అంటే ఆసనం, ఋషులు కూర్చునే ఆసనాన్ని భృసి అని పిలుస్తారు. అది దేంతోటైనా తయారవ్వచ్చు. దర్భలతో ఉండొచ్చు ఆ ఆసనము, లేదా జింక చర్మంతో ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఇక్కడ దర్భలతో తయారైన ఆసనం పైన కూర్చుని ఉన్నారు. ఉపవిష్టం. ఆయన కూర్చుని ఊరికినే లేరు. సతాం శృణ్వతాం, సత్పురుషులు వింటూ ఉండగా, పృచ్ఛతే, అడుగుతూ ఉన్న నారదాయ, నారదుడికి సనాతనమైన పరబ్రహ్మ జ్ఞానాన్ని ప్రవోచంతం, ప్రవచనం చేస్తూ ఉన్నారు. సనాతనం బ్రహ్మ అని దేన్ని పిలుస్తామో ఆ తత్వాన్ని ఆయన ఉపదేశిస్తూ ఉన్నారు నారదుడికి. అక్కడ కూర్చున్న మిగిలిన వాళ్ళందరూ, మనం కూడా వింటూ ఉన్నాము. ఆయన ఎట్లా కూర్చుని ఉన్నారు అంటే, దక్షిణే ఊరౌ, కుడి తొడపైన, సవ్యం కృత్వా, ఎడమ కాలును మోపి ఉంచారు. ఆయన కుడి తొడపైన ఎడమ పాద పద్మాన్ని ఉంచి, ప్రకోష్టం అంటే మణికట్టు, మణికట్టుకి ఆయన అరచేతి చుట్టూ, మణికట్టు చుట్టూ అక్షమాలను ధరించి ఉన్నారు. ఆ ఎడం చేతితో ఆ చేతిని, ఆ బాహువును ఈ ఎడమ మోకాలు పైన ఉంచారు. కుడి చేతితో తర్కముద్రను, జ్ఞానముద్రను ధరించి ఉన్నారు. ఆ విధంగా ఆసీనమై ఉన్న పరమేశ్వరుణ్ణి మనమందరము దర్శిస్తూ ఉన్నాము. ఇదే ధ్యానము మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా కనిపిస్తుంది. కొంచెం అటు ఇటుగా దాన్ని చూద్దాము. దక్షిణామూర్తి స్తోత్రంలో తెలుగులో ఓపెన్ చేద్దాం. మౌనంగా ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు ఆ పరబ్రహ్మ తత్వాన్ని అని చెప్తూ, బ్రహ్మనిష్ట కలిగిన ఋషిగణాలందరూ వింటూ ఉన్నారు.
ఆయన చిన్ముద్రతో, జ్ఞానముద్రతో ఉన్నారు. వటవిటపి సమీపే విశాలమైన కొమ్మలతో శాఖోపశాఖలుగా పెరిగి ఉన్న వటవృక్షం కింద కూర్చుని ఉన్నారు. ఆయన ఆ వటతరువు యొక్క మూలంలో ఉన్నారు. శిష్యులందరూ ఆయన చెప్తూ ఉన్నది వింటూ ఉన్నారు. ఆయన శిష్యులకి సంశయాలన్నీ చిన్నమైపోయే విధంగా మౌనంగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు అని ఏ ధ్యానము ఇక్కడ చెప్పబడి ఉన్నదో, దేన్ని మన గురువుగారు శంకర్ల వారు మనకిచ్చారో, ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పిన విధంగానే మన వ్యాసుల వారు ఇక్కడ చెప్పిన ధ్యానాన్ని మనము మనసులో భావన చేస్తూ ఉండాలి. ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారము ఈ 39వ శ్లోకం దగ్గర నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఈలోగా ఇంతవరకు మనం చూసుకున్న ఆ కైలాసాన్ని, కైలాసం చుట్టూ ఉన్న విశేషాలను, కైలాసంలోకి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన అలకాపురిని, అక్కడ ఉన్న అలకనంద నదులను, లోపలికి వెళ్తే కనిపించే పద్మాల కొలనులను, సౌగంధిక వనాలను, వీటన్నింటిని దాటుకుంటూ వెళ్తే లోపలికి వెళ్ళిపోతే అక్కడ పెద్ద వటవృక్షం కింద కూర్చుని మునులకు, ఋషులకు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్న పరమాత్ముణ్ణి మనసులో భావన చేస్తూ అదే ధ్యానంతో వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుని ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.